guys, welcome back to my channel. సో ఈరోజు ఈ వ్లాగ్లో నేనేం చూపించబోతున్నాను అంటే కనుక జాదూగర్ సికిందర్ మ్యాజిక్ షో. సో ఇది వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు, నేను ఆల్రెడీ మ్యాజిక్ షోకి వెళ్ళాను అని చెప్పి. అండ్ ఇదైతే మనకి డేట్ April 26th లాస్ట్. అండ్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఆ షో డేట్ కూడా అయిపోతుంది అనమాట. సో కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల అండ్ నా వర్క్స్ వల్ల మొత్తానికి ఇలా మేనేజ్ చేయలేకపోతున్నాను వీడియోస్ని. సో దట్ వీడియో అనేది చాలా లేట్గా వస్తుంది అనమాట. అండ్ మీరైతే ఈ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం రావడమైనా, ఈ వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం, లెట్స్ గో. మనకు వచ్చేసి షో టైమింగ్ అయితే 1.5 hours అనమాట. అంటే మనకు 3 shows ఉంటాయి సాటర్డే సండే, మిగతా టైంలో ఓన్లీ 2 shows ఉంటాయి, 2 o'clock and 7:30. సో నెక్స్ట్ ఏంటి అంటే కనుక మనకి 1.5 hour షోలో వాళ్ళు స్టార్ట్ చేయడమే ఒక 10 minutes లేట్ స్టార్ట్ చేస్తారు. అండ్ మధ్యలో మనకి బ్రేక్ ఒక 10 to 15 minutes ఇస్తారనమాట. సో దట్ మిగతా టైంలో మొత్తం మనం మ్యాజిక్ అయితే ఎంజాయ్ చేస్తాం కంపల్సరీ. మ్యాజిక్ షో నచ్చిందా? ఏమేమి వచ్చాయి ఇందులోకి? ఇంకా ఇక్కడ చూసి చెప్పు, ఇంకేమొచ్చాయి? నేనైతే షోని చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే నాకు ఇలా మ్యాజిక్ ట్రిక్స్ అవి ప్లే చేయడం లేదా చూడడం చాలా ఇష్టం అనమాట. సో దట్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వచ్చేసి సండే వెళ్ళామన్నమాట షోకి. సో దట్ జనాలు అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారు. అండ్ అలాగే ఇంకా మనకి ఇదైతే ఇంకా లాస్ట్ అనమాట, అంటే బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈ మ్యాజిక్ షోలో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే నాకు స్పెషల్ ఏంటి అంటే నేను స్టేజ్ మీదకి వెళ్ళి అంటే ఒక మ్యాజిక్ షోలో పార్టిసిపేట్ చేయడం అనమాట. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. అండ్ నా 10th క్లాస్లో అంటే స్కూల్ తరపున వెళ్ళే మ్యాజిక్ షోకి అప్పుడే మ్యాజిక్ షో పెట్టాం. మళ్ళీ తర్వాత ఎప్పుడు మ్యాజిక్ షో అయితే మన కాకినాడలో పెట్టలేదు. అప్పుడు కూడా ఏంటి అంటే నేను స్టేజ్ మీదకి వెళ్ళి పార్టిసిపేషన్ చేశాను. సో అది కూడా నాకు ఒక మెమరీ అనుకోవాలి. అప్పుడు మనకి ఇలా కెమెరాస్ అవి లేవు కాబట్టి తీయడానికి అవ్వలేదు. ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలి అని చెప్పి సామ్విన్ అయితే వీడియో తీయమని చెప్పాను. సో దట్ అది వీడియో తీసింది. అండ్ మాకు కూడా చాలా బాగా అనిపించాయి కొన్ని మ్యాజిక్స్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు ఏంటి అంటే కనుక అంటే మనము ఏమనుకుంటామంటే ఖచ్చితంగా ట్రిక్స్ అయితే ఉంటాయి, బట్ చిన్నపిల్లలు అయితే కనిపెట్టలేరు. మనమైతే కొన్ని తెలుస్తాయి కానీ బట్ వాళ్ళు చాలా వరకు మనకి తెలియకుండానే చేశారు. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయం ఇలాంటివి ఉంటాయి ఇలా వస్తాయి అని చెప్పి, బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంక ఇప్పుడు నేను వెళ్ళిన పార్టిసిపేషన్ వస్తుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఈవెన్ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నాకు ఫస్ట్ లాజిక్ ఏంటో అర్థం కాలేదు, దాంట్లో సంథింగ్ ఏదో ఉంటుంది, బట్ నాకైతే అర్థం కాలేదు లాజిక్ అనేది. సో మేబీ ఉంటాయి అలాగా, అది సాలిడ్దే. కాకపోతే ఎలా ఆ టేప్ నుంచి ఈ టేప్కి వచ్చాను అనేది నాకు కూడా అర్థం కాలేదు. బట్ అంతే, మనం ఏం చేయలేం, అవన్నీ ఒక మెమరీస్ అంతే. అండ్ నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట ఇదంతా కూడా. మాత్రం భలే అనిపించింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఏంటి అంటే క్యాండిల్ అనమాట. సో క్యాండిల్ని మనకు ఏ సపోర్ట్ లేకుండా అంటే లైక్ మ్యాచ్ స్టిక్ లైటర్ ఏం లేకుండా దాన్ని వెలిగిస్తారు అది. సో దానికి ఏదో ట్రిక్ ఉంటుంది, బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇది కూడా.
అండ్ మొత్తానికి ఇది ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది సండే కాబట్టి అందరూ చాలామంది పిల్లలు ఉన్నారని చెప్పేసి మనకి ఏంటి అంటే సెల్ఫీ వీడియో ఇవన్నీ తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇదే కాకుండా మనకు ఇంకొక ప్లస్ కూడా ఉంది. అంటే పిల్లల్ని అంటే నేను సెకండ్ టైం వెళ్ళాం కదా, ఇది వచ్చేసి ఫస్ట్ టైం అనమాట. సెకండ్ టైం వీడియో కూడా ఇందులో నేను అప్లోడ్ చేసేస్తున్నాను. లాస్ట్లో ఏం జరిగింది ఏంటిది అంటే పిల్లల పార్టిసిపేషన్ ఏం లేదని చెప్పేసి పిల్లలకి కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి అని చెప్పి వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ చేత ఒక 2 to 3 సాంగ్స్కి డ్యాన్సెస్ అయితే వేయించారు. అండ్ అదే కాదు ఈ మధ్యలో ఏం చేశారు అంటే లైక్ పాండా గటప్ అండ్ అలాగే మిక్కీ మౌస్ గటప్ అవి కూడా వేయించి పిల్లలతో కొంచెం హడావుడి చేశారనమాట. అది కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఇంత దూరం వచ్చి మమ్మల్ని కనీసం స్టేజ్ మీద కూడా పిలవలేదు అన్న ఫీల్ లేకుండా వచ్చిన అందరి పిల్లల చేత కూడా డ్యాన్స్ వేయించారు. అదొకటి కొంచెం బాగా అనిపించింది అనమాట. సో దాని తర్వాత ఎవరికి వాళ్ళు ఇంకా డిస్పర్స్ అయిపోయారు. పిల్లల డ్యాన్స్ అయితే అసలు సూపర్ అంటే సూపర్. కొంతమంది అయితే ఇంకా అంటే కొంతమంది స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు అసలు పైకే ఎక్కలేదు. బట్ చాలామంది వచ్చిన పిల్లలు అందరూ కూడా వచ్చి పైకి స్టేజ్ ఎక్కి బాగా ఎంజాయ్ చేశారనమాట. సో గైస్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలుకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.